బ్రతుకు దినములు లెక్కింపలేడు గడియనాకు ఆయుష్షు పెంచుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపలేపుము దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నాశను నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె దిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయను. నా బ్రతుకు దినములు లెక్కింపలేపుము దేవా ఈ భూమిని వీరు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నెలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమడును భయము పుట్టుచున్నది, దేవాలను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా ఈ భూమిని వీరు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. మేలులు నీ మేలులు అంటే సాంగ్ పాడుతూ దేవుని ఆరాధించుకుని. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు లేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా,
మేలులు నీ మేలులు మరచిపోలేదయా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. మేలులు పోలేదయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయా. నా ప్రాణముల్ వరకు మరచిపోలేదయా. మరచిపోలేదయా. కుతూహలం ఆర్భాటం అంటే సాంగ్ పాడు. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటంలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఊరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. ధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో.
పాడుతూ ఆరాధించుకుందాం. ఇది దేవా నీ కృప మెలిచేయు దేవుడవు నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నీవే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. పౌలు కూడా కలిగింది అన్నట్టుగా నాకు అర్థమయ్యింది. సో అక్కడ ఏమంటున్నాడంటే, నేనే ఎక్కువగా ప్రయాసపడ్డాను అని చెప్పాడు, కానీ వెంటనే మళ్ళీ తను తాను సర్దుకొని అరే కాదు అన్నట్టుగా తన మనసులో తాను అనుకొని మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ ఉన్నాడు ఈ సెంటెన్స్ తో. ప్రయాసపడినది నేను కాదు, ఎవరంట? నాకు తోడయ్యున్న దేవుని కృపయే అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ వాక్య భాగం చదువుతూ ఉన్నప్పుడు యాక్చువల్ గా ఇది నేను ఎప్పుడు దీన్ని వాక్యం చదివాను అని అంటే మే నెల 24th నేను రీడ్ చేశాను అనమాట. చేస్తూ జర్నీలో ఉండి రీడ్ చేస్తూ ఉన్నాను. సడన్ గా యాక్చువల్ గా 25th నాది మ్యారేజ్ డే. యాక్చువల్ గా నాకు 2000 లో మ్యారేజ్ అయ్యింది. 25 years కూడా నాకు కంప్లీట్ అయ్యాయి. అయితే మా కూతురుది కాన్వకేషన్ ఉన్నందుకు నేను బెంగళూరుకు వెళ్తూ ఉన్నటువంటి సందర్భం అది. సో ఆ టైంలో నేను ఒక్కసారి బ్యాక్ వెళ్ళాను అనమాట. 25 years నేను వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు నాకు అర్థమైపోయింది, నా జీవితం అంతా నేను చూసుకున్నప్పుడు ప్రయాసపడింది నిజంగానే పౌలు అన్నట్టుగా నేను కాదు, యాక్చువల్ గా ప్రయాసపడింది. నేను ఈ స్థితిలో నిలబడటానికి, నేను ఈ స్టెప్ అంటే ప్రతి పరిస్థితిని నేను దాటుకుంటూ రావటానికి నాకు తోడయున్న దేవుని కృపయే నా పక్షముగా నా కొరకు ప్రయాసపడింది అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అది అందుకనే నేను ఈ వాక్య భాగం నుంచి ఇంకా మిగిలిన దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో నిజంగా మనందరి జీవితాల్లో కూడా మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, మన లైఫ్ అంతటిలో నేను ఎంతో కష్టపడ్డానని కొంతమంది చెప్తారు, నేను చాలా ప్రయాసపడ్డాను అని అంటారు. అంటూనే మళ్ళీ దేవుని గురించి కూడా మహిమపరుస్తూనే ఉంటారు. రెండూ జరుగుతాయి అన్నమాట. కానీ ఇక్కడ కూడా సేమ్ మనలాగే పౌలు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూనే దేవుణ్ణి అధికంగా చెప్తూనే ఏమంటాడు, నేను కూడా ఎక్కువ ప్రయాసపడినా అంటాడు. మళ్ళీ వెంటనే కరెక్షన్ చేసుకొని అరే నేను కాదు ప్రయాసపడింది, ఏమంట నాకు తోడయున్న దేవుని కృపయే నా కొరకు పడినది అన్నట్టుగా కూడా పౌలే రాస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మన యొక్క జీవితంలో మన మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు కూడా మనం గమనించినట్లయితే మనము కేవలము జస్ట్ అంతే మనము నిలబడి ఉంటాము, కానీ
జరిగించేదంతా కూడా ప్రయాసపడే ప్రాసెస్ అంతా కూడా దేవుడే తన యొక్క కృప ద్వారా మన జీవితాల్లో జరిగిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొకటి ఇంకొంచెం ఆలోచన చేద్దాం ఇక్కడ. రెండవ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 8వ వచనంలో సొలొమోను రాజు మాట్లాడతాడు. ఏమంటాడంటే, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి నాకు కూడా మళ్ళీ రాజుగా ఉండటానికి అవకాశం ఇచ్చావు అని తండ్రి అయిన దేవునితో తను రాస్తూ ఆ మాట ఈ వచనంలో రాయబడి ఉంటదన్నమాట. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు దావీదు ఎడల బహుగా కృప చూపినట్లుగా మనము చూస్తాం. అందుకనే మరొక చోట కూడా యెషయా గ్రంథంలో కూడా దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తున్నాను అని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటది. తర్వాత నెహెమ్యా భక్తుడు కూడా మనం గమనించినట్లయితే తను కూడా 2వ అధ్యాయం 8వ వచనంలో నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తమును బట్టి రాజు నా మనవి ఆలకించెను అనే మాటను కూడా నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే అదే విషయాన్ని పౌలు కూడా చెప్తూ ఉన్నాడు. నాకు తోడై ఉన్న దేవుని కృపయే నా కొరకు ప్రయాసపడినది అనే మాటను చెప్తున్నాడు. ప్రయాసపడింది యాక్చువల్ గా నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రయాసపడింది అనే మాటను పౌలు భక్తుడు కూడా రాస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక వచనంలో కూడా కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో కూడా దావీదు భక్తుడే రాస్తాడు. ఏమంటాడంటే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను, ఆయన కృప నిరంతరముండును అనే మాటను చూస్తాం ఇక్కడ. అంటే దావీదుకున్నటువంటి ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎనీ టైం 24/7 అతనికి ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, దేవుని కృప యందు ఆయన నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. దేవుని కృప మీద తను ఆశ పెట్టుకొని ఉన్నట్టుగా, దేవుని కృప కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నట్టుగా కూడా వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. సో ఎందుకు అలా ఆయన కనిపెట్టుకున్నాడు, ఎందుకు ఆయన అలా నమ్మకం ఉంచుకున్నాడు, ఎందుకు అని మనం ఆలోచిస్తే కారణం కూడా అక్కడే రాయబడి ఉంది. ఆయన కృప ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వదు, ఆయన కృప ఎప్పుడు కూడా కంటిన్యూగా అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది అనే మాటను మనం చూస్తాం. అంటే ఆయన కృప నిరంతరం ఉండును, ఇట్ ఈస్ ఆల్వేస్ మనకు అవైలబుల్ గా ఉంటుంది అనేటువంటి మాటను దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు ఎడల దేవుడు ఎటువంటి కృప చూపించాడంటే బహుగా కృప చూపించినట్లుగా మనం చూస్తాం. అందుకనే విలాప వాక్యాల్లో కూడా ప్రతి దినము నూతనముగా మన ఎడల ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది అని చూస్తాం. అయితే ఈ యొక్క మాటలన్నీ కూడా మనము చదువుతున్నంత వరకు బాగానే ఉంటది, చదివినంత సేపు మాత్రము తన యొక్క అంటే ఆ యొక్క ఎసెన్స్ ను మనం తీసుకున్నట్టుగా ఉంటది, కానీ దాన్ని మనము ప్రాక్టికల్ జోన్ లోనికి మనం తెచ్చుకోవటం మనం నేర్చుకోవాలి. అలా ప్రాక్టికల్ జోన్ లోనికి మనం తెచ్చుకున్నప్పుడే పౌలు లాగా మనం కూడా చెప్పగలుగుతాం. ఎలా అంటే, ప్రయాసపడింది నేను కాదు, నా కొరకు నాకు తోడై ఉన్న ఆయన కృప నా పక్షంగా ప్రయాసపడింది అనే మాటను మనం చెప్పగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో దూత వచ్చి మరియతో అంటది. ఏమంటదంటే, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్తుంది దూత. సో ఆ విధంగా చెప్పిన తర్వాత నిజంగా ఎక్కడ కూడా ప్రపంచంలో జరగని విధంగా ఆమె కన్యకాయి ఉండినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి యేసుక్రీస్తుకు జన్మనివ్వటాన్ని మనం చూస్తాం. కాబట్టి అది కూడా ఎలా జరిగింది, యేసుక్రీస్తుకు జన్మనివ్వటానికి కూడా మరియా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కృప పొందుకున్నది అనమాట. అంటే కృపలో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరుగుతాయి, అన్కామన్ థింగ్స్ జరుగుతాయి అనే సత్యాన్ని కూడా మనం మరియ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనంలో పౌలు ఒక సలహా ఇస్తాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అని చెప్తూ ఏమంటాడంటే, దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించినట్లుగా అక్కడ రాయబడి ఉంటది. అంటే కాషన్ ఇస్తూ ఉన్నాడు మనల్ని, అంటే మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని, మీరు కృపయందు నిలకడగా ఉండండి, అంటే ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వద్దండి, డీవియేట్ అవ్వద్దండి, అవసరమైనప్పుడు కృప కొరకు వచ్చి పొందుకున్న తర్వాత మళ్ళీ
మళ్ళీ మనము వెనక్కి వెళ్ళి మన 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 లైఫ్ స్టైల్లో మనం జీవిస్తూ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి ఇది ఎక్కువ అంటే స్టూడెంట్స్ లైఫ్ లో జరుగుతూ ఉంటది. సో ఆ విధంగా మనకు అవసరమైనప్పుడు పరీక్షలు వస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, మళ్ళీ పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ హ్యాపీగా జాలీగా ఉంటాం. మళ్ళీ తర్వాత ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అలా దగ్గరకు వస్తాం. కష్టం తీరిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాం. సో అట్లా కాకుండా ఎలా ఉండాలంట, కంటిన్యూగా స్టేబుల్ గా ఉండాలా, స్టెబిలిటీతో ఉండాలా, కన్సిస్టెన్సీతో ఉండాలా అని పౌలు ఏమంటున్నాడంటే దేవుని కృప యందు నిలకడగా ఉండాలి. నువ్వు కృపలో నిలుచుకొని ఉండొచ్చు, లేదా నీ అంతకు నువ్వు నాకొద్దు అని కూడా పక్కకు పోయే ఛాన్స్ ఉంది. 2 చాయిస్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఒక విశ్వాసికే అది బాధ్యత అప్పగించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉన్నది. నీకు ఇష్టమైతే కృపలో నిలిచి ఉండొచ్చు, నీకు ఇష్టం లేకపోతే నాకు అక్కర్లేదు అని కూడా పోయే ఛాన్స్ నీకే ఉంది. అందుకనే ఆ యొక్క కీర్తనాకారుడైనటువంటి దావీదు, నేను నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుచున్నాను, ఆయన కృప నిరంతరం ఉండును అని ఆయన కంటిన్యూగా కనిపెట్టుకుంటూ ఉండినందున దేవుడు దావీదు ఎడల బహుగా కృప చూపించినట్లుగా, ప్రతి పరిస్థితిని గెలిచే వ్యక్తిగా ఆయనను నిలిపినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యం మనందరితో సెలవిస్తున్నది. తర్వాత 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూడొచ్చు, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను అని అంటాడు పౌలు. ఆ కొరింథీయులకు రాసిన కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఈ మాట రాస్తాడు. ఫస్ట్ ఏమంటాడు, దేవుని కృపయందు నిలకడగా ఉండండి, మిమ్మల్ని మీరు ఆ విధంగా ట్యూన్ చేసుకోండి అని చెప్తాడు. తర్వాత ఏమంటాడు, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దండి, దాన్ని వేస్ట్ చేసుకోవద్దండి, అది ప్రయోజనకరంగా మీరు మార్చుకోండి, మీకు యూజ్ఫుల్ గా దాన్ని చేంజ్ చేసుకోండి, మీకు క్షేమకరంగా దాన్ని మలుచుకోండి, మీకు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా దాన్ని మీరు టర్న్ చేసుకోండి అన్నట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు ఇక్కడ అర్థాలు దాగి ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఇంకొక మాట కూడా మనం విశ్వాసులం కాబట్టి ఇంకొక మంచి మాట కూడా పౌలు రాస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమని అంటారంటే, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే అనేటువంటి మాటను అక్కడ చూస్తాం. సో మనం అందరము కూడా ఒక బిలీవర్ గా మనము మారటము అనేది కూడా దేవుని యొక్క కృపచేతనే అది సాధ్యమైంది, మన యొక్క ప్రయత్నాన్ని బట్టి కాదు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రీస్తులో మన జీవితాన్ని ప్రారంభించటము, క్రీస్తులోనికి మనం రావటము, క్రీస్తును తెలుసుకోవటము, క్రీస్తు వైపు చూస్తూ మనం ఇంతకాలం నడవటానికి ఇదంతటికి కూడా కారణం ఏంటి అంటే కేవలము ఆయన కృపయే, కేవలము ఆయన కృపయే. అందుకనే ఆ యొక్క పౌలు అంటాడు, అయినను నేనేమై ఉన్నాను, అది కేవలము దేవుని కృప వలననే అయ్యున్నాను, నాకు ఆయన కృప ఏ విధంగా కూడా నిష్ఫలము కాలేదు, అయితే ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే నా కొరకు నా పక్షముగా ప్రయాసపడింది అనే స్టేట్మెంట్ ను ఈ యొక్క పౌలు భక్తుడు మనకు అందిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, అసలు యాక్చువల్ గా మనము గమనించినట్లయితే రోమీలకు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను చూద్దాం. అయితే కృప కొన్ని రకాలుగా ఉంది అన్నమాట. ఎలాంటి రకాలుగా ఉందో మనం చూద్దాం. అసలు యాక్చువల్ గా దీనికంటే ముందు ఇంకొక మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఇది మనకు విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఒక గ్రేట్ ప్రామిస్ అన్నమాట. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అంటే ఇంకా కంటిన్యూగా అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ కు మనకు కృప రిసీవ్ చేసుకున్నాం, తర్వాత బి నుంచి సి కి కూడా కంటిన్యూ అవుతుంది, సి నుంచి డి కి కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. స్టేజెస్ అన్నమాట ఇది. సో కంటిన్యూగా అంటే ఎక్కడ
ఎక్కడ కూడా బ్రేకింగ్ అనేది ఆయన కృప ఇచ్చే విధానంలో లేదు అన్నట్టుగా కూడా మనం ఇక్కడ చూడగలం. అందుకనే కీర్తనకారుడు ఫస్టే అన్నాడు, ఆయన కృప అంట నిరంతరం ఉండును అని అంటాడు. అంటే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, ఇట్ ఈస్ కంటిన్యూడ్ అన్నమాట. సో ఆ విధంగా ఎక్కడ కూడా మనకు స్కేర్సిటీ అనేది ఉండదు. ఎక్కడ కూడా మనకు అయ్యో నాకు కృప ఆగిపోయిందే, ఈ రోజు తక్కువైందే, ఈ రోజు 75% రీచ్ తీసుకున్నానే, ఈ రోజు నేను 95 మాత్రమే రిసీవ్ చేసుకున్నానే అనేటువంటి ఛాన్స్ లేదనమాట. ఇట్ ఈస్ కంటిన్యూగా మనం 100% మనము కృప వెంబడి కృపను పొందుకుంటూ పోయేటువంటి గొప్ప అవకాశము తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన ముందు ఉంచాడు. అయితే మనము దాన్ని గెయిన్ చేసుకోవాలి, మనం దాన్ని తీసేసుకోవాలి. అది అంటే అది ఒక సొంతంగా అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో మన పిల్లలు మన ఇంట్లో ఉన్న వస్తువులను చాలా ఈజీగా తీసేసుకొని వాడేసుకుంటుంటారు. అంతేగాని తల్లిదండ్రులు ఎందుకు తీసుకున్నావు ఆడబెట్టు అని అట్లా మాట్లాడరు. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే గనక ముట్టుకోకూడదు వేరే వాళ్ళ వస్తువులు అని చెప్పి ముట్టుకోకుండా వాళ్ళు ఎక్కడ మనల్ని విజిటర్స్ రూమ్ అక్కడే కూర్చొని కొద్దిసేపు మాట్లాడి ఏదో కాఫీ టీ ఇస్తే లేచి వచ్చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా కాకుండా మన ఇంట్లో డిఫరెంట్ గా ఉంటాం. సో మనకు కావాల్సింది మనం తీసుకుంటాం, మనము వద్దనుకునే తీసి పక్కన పెట్టుకుంటాం, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ తీసి దాన్ని వాడుకుంటూ ఉంటాం. సో అట్లాంటి ఫెసిలిటీ మనకు ఉందన్నమాట. సో ఆ విధంగా దేవుని యొక్క కృప వెంబడి కృప మనకు కంటిన్యూగా దొరుకుతూ ఉంది అనే సత్యాన్ని ఫస్ట్ మనము ఈ కాన్సెప్ట్ మనం మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడొచ్చు. అక్కడ ఏమని ఉంటదంటే యాకోబు పత్రిక కాదు గాని 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనము, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఏమంట? కృప వెంబడి కృప ఒకటి దొరుకుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంట, ఎక్కువ కృప. కాదు గాని అంటే యాక్చువల్ గా కాదు గాని అని ఈ పదాలు కొంచెం చాలా ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. సో నీ ముందున్న పరిస్థితి కాదు గాని, నీ ముందు ఒకవేళ నువ్వు చాలా కష్టమైన స్థితిలో ఉండిండొచ్చు, లేదా ఏదైనా ఇబ్బందికరమైన స్థితిలో ఉండిండొచ్చు, లేదా ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉండిండొచ్చు, ఇది జరిగితే బాగుండు కృప ఇచ్చేది. ఆ కృప మన జీవితంలో పని చేయాలి. ఆ కృప మన కొరకు మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అంటే మనల్ని ఒకవేళ మన ముందున్నటువంటి పరిస్థితి హెచ్చు తగ్గులుగా ఉండొచ్చు, లేదా లోయలు ఉండొచ్చు, చిన్న చిన్న గుంతలు ఉండొచ్చు, లేదా చిన్న చిన్న రాళ్ళు ఉండొచ్చు. మన వే అనేది కొద్దిగా అటు ఇటు ఏదో రకంగా మనకు అనుకూలంగా కాకుండా కూడా ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన కృప ద్వారా మనము వాటిని ఈజీగా మనము వాటిని దాటేస్తూ ముందుకు వెళ్ళగలము అనేటువంటి గొప్ప భరోసా మనకు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంది అని కూడా మనకు అర్థమవుతుంది. సో ఆయన ఎక్కువ కృప ఇచ్చును. తర్వాత చూద్దాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. సో మనము యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన దీనస్తులం కాబట్టి మన ముందున్నటువంటి అహంకారులు కావచ్చు, లేదా శత్రువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, అది మనకు బియాండ్ గా ఉండిండొచ్చు. అయితే వాటన్నిటి కంటే వాటిని ఎదిరించే కృప దేవుడు మనకి ఇచ్చినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. 7వ వచనం, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సో ఎక్కువ కృప మనం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలా? దేవునికి మనము ఒబీడియన్స్ తో ఉండాలి. ఎక్కువ కృప నువ్వు పొందుకున్న తర్వాత దేవునికి లోబడి ఉండటం మనం నేర్చుకోవాలి. నువ్వు దేవునికి లోబడి ఉండటం నేర్చుకుంటే ఆయన కృప ద్వారా నువ్వు నెక్స్ట్ చేయగలిగిన స్టెప్ ఏంటంటే అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటావు. అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో అని కంగారు పడేటువంటి స్టేట్ లో కాకుండా దాన్ని ఎదిరించేటువంటి స్టేజ్ లోనికి నువ్వు ఎక్కగలుగుతావు. ఆ స్టేజ్ అంటే ఎదిరించే సామర్థ్యం నీలోనికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఎదిరించినప్పుడు ఏం జరుగుతుందంట, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇంకా సమస్యకు సొల్యూషన్ వచ్చేసింది కదా. ఇంకేమి ఈ విషయంలో మనము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నా ప్రార్థనకు జవాబు రావాలి అని మనము ఆ విధంగా టైము జరిగే అటువంటి అవకాశం ఇక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ కృపనిచ్చాడు. ఆ ఎక్కువ కృపను తీసుకున్న తర్వాత ఆయనకు మనము వెంటనే సరెండర్ అయిపోవాలి. వెంటనే ఆయనకు హంబులుగా మనల్ని మనము
తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వెంటనే మనకు దేవుడిచ్చేటువంటి నెక్స్ట్ ఆ ఎక్కువ కృపలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని మనలోనికి ఆయన ఇన్పుట్ చేసేస్తాడు. ఆ ఇన్పుట్ చేసినటువంటి ఆ సామర్థ్యాన్ని మనం అలాగే పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే వెంటనే సాతాను పైన ఎదురు దాడిలోనికి మనము ప్రవేశించాలి. ఆ ఎదురు దాడి చేసినప్పుడు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు ఏమవుతాడంట, మన యొద్ద నుంచి పారిపోతాడే గాని మనల్ని ఇంకొక రకంగా మనల్ని ట్రబుల్ చేసేటువంటి ఛాన్స్ వాడికి ఉండదు అన్నా. ఇది this will end in another 9 minutes. Keep in mind. This will end in another 9 minutes. 9 minutes end అవుతుందమ్మా. అన్న నాకు మీ వాయిస్ క్లారిటీ లేదన్నా. 9 minutes లో ఎండ్ అవుతుంది ప్రోగ్రామ్ మీటింగ్. ఇక్కడ ఆఫ్ చేద్దామన్నా? లేదమ్మా లేదు, 9 minutes. యూ కెన్ గో ఆన్ ఫర్ 9 minutes. 9 minutes 9 minutes ఉంది, కట్ అయిపోతుంది అంటారా మీరు? ఓకే అన్న, సరే నేను కొద్దిగా సింప్లిఫై చేసేస్తానన్నా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయొచ్చు కదా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న ఫర్ రిమైండింగ్. సో ఆ విధంగా దేవుని యొక్క కృపను, ఎక్కువ కృపను పొందుకున్న తర్వాత దాన్ని మనము మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ లోనికి దాన్ని మలుచుకునే విధానాన్ని మనం నేర్చుకున్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మన దగ్గర నుంచి అపవాదిని మనం ఈజీగా తరిమి వేయగలుగుతాం. వాడు కూడా మన ముందర స్టాండ్ అవ్వలేడు అనేటువంటి ఈ యొక్క సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించగలం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఎక్కువ కృపను మనము పొందుకొని అపవాదిని ఎదిరించి అపవాదిని పారిపోయేటట్లుగా మన జీవితంలో మనము ఈ యొక్క కీని గట్టిగా పట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి కృప వెంబడి కృపను పొందుకుంటూనే ఉంటాం. మనకు అవసరమైన టైంలో ఎక్కువ కృపను దేవుడు ఇచ్చేస్తాడు. ఆ ఎక్కువ కృపను దేవుడు ఇచ్చినప్పుడు మనము సాతానుని ఎదిరించేటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి పొందుకున్న తర్వాత వాన్ని ఆ సామర్థ్యంతో వాన్ని ఎదిరించినప్పుడు మనము ఆ పరిస్థితిని, ఆ యొక్క సమస్యను, ఆ యొక్క ఇబ్బందిని మనము ఈజీగా పరిష్కరించుకొని దేవునికి మహిమకరంగా నిలబడగలుగుతాం. కాబట్టి మన కొరకు ఆయన కృప ప్రయాసపడుతుంది. మనం ఏమన్నా అపవాదితో పోరాడడానికి మనం ఏమన్నా కత్తి పట్టుకున్నామా? ఏం పట్టుకోలేదు. తర్వాత మనం ఏమైనా చేశామా? ఏమీ చేయలేదు. కానీ ఆయన కృప ఏం చేసింది? అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని మనకి ఇచ్చేసింది. అంటే ఎవరు ప్రయాసపడినట్టు? మనకు తోడయున్న ఆయన కృప మన పక్షముగా మన కొరకు ప్రయాసపడినట్లుగా ఇక్కడే అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క కృపను మనం ఎప్పుడు కూడా అంటే దావీదు లాగానే మనం కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. అందుకనే మంచి కీర్తనలలో చాలా మంచి మాట రాశాడు. కీర్తన 147 11వ వచనంలో ఏమని ఉంటదంటే, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిని చూసి ప్రభువు ఆనందించే దేవునిగా ఉన్నాడనమాట. అంటే మనకు ఇంకా కంప్లీట్ గా పుష్కలంగా దేవుని యొక్క కృపను ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. తర్వాత కీర్తన 33:19లో కూడా ఒక మంచి మాట రాయబడి ఉంది. యెహోవా దృష్టి కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. అట్లా స్టే అయిపోతాడు అనమాట ఆయన. అందుకనే ఈ లోకమందంతటా అంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నది అనే మాటను చూస్తాం కదా. యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నిలుస్తుంది ఆయన దృష్టి అని కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అదే విధంగా యెహోవా దృష్టి కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది, వచ్చి ఆ విధంగా మనకు అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన సమయాన్ని బట్టి మనం ఇక్కడ కొద్దిగా ఆగిపోదాం. నెక్స్ట్ నేను ఇంకా 3-4 కృపకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాటిని ప్రభు చిత్తం అయితే నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అన్న థ్యాంక్ యూ అన్న. ఓవర్ టు యూ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. హలో అన్న, మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాన్న యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వేల వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన మీ మాటలకై
స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభు, కేవలము మీ కృప ద్వారా మాత్రమే మేము జీవించగలుగుతున్నాం నాయన. మీ కృపను గురించి మాకు వివరించిన మీ వాక్యమును బట్టి మీ నామనకు స్తోత్రములు. మీ బిడ్డను మీరు బలపరచండి, ఇంకా బహుగా మీరు వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నాన్న. చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి. మీ కృపలో మేము నిలిచి వర్ధిల్లే వారిగా ఉండినట్లు మీ కృప అనుగ్రహించండి. అవును నాయన, కేవలం మేమేమై ఉన్నామో ప్రభు తండ్రి, మేమేమైతే కలిగి ఉంటున్నామో కేవలము మీ కృప అయా ఉచితముగా మీరు మాకు అనుగ్రహించినారు. మీ నామమును విశ్వసించుట ద్వారా ఆయన మీరు మాకు అనుగ్రహించిన మీ కృప ఎంత గొప్పదో తండ్రి. మా జీవితాల్లో మేము అనేక సమయాలు అనుభవిస్తూ ఉంటున్నాం. ఆయన మీకు నమ్మకమైన నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించుటకు కావలసిన మీ కృప మాకు అనుగ్రహించమని అయ్యా, అది కూడా కేవలము మీ కృపే తండ్రి. స్తోత్రములు. ఘనమైన మీ నామమును బట్టి, ఉన్నతమైన మీ నామమును బట్టి నాయన మీరు మమ్మల్ని చేర్చినారు. మీ ప్రేమకై మరొకసారి స్తోత్రం చెల్లించుకొని చేరిన ప్రతి బిడ్డను మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించమని నాన్న. మీ చిత్తమైతే తిరిగి మరొక సమయం మేము ఈ విధంగా కలుసుకుంటూ కావలసిన కృప అనుగ్రహించమని ఈ మనవులని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రం చెల్లించి ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.